మనస్సులో వేల వేల జ్ఞాపకాలు. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగిన ఇంటిని వదిలి, తోబుట్టిన వాళ్లతో పంచుకున్న మధురానుభూతుల్ని వాకిట వదిలి, భర్తతో 7 అడుగులు వేసి కొత్త జీవితానికి అంకురార్పణ చేసే సరికొత్త జీవితం మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పుగా ఉండండి. చివరికి మన శత్రువుల మాటలు కాదు, మన స్నేహితుల నిశ్శబ్దాన్ని మనం గుర్తుంచుకుంటాము. గుర్తుపెట్టుకోండి మిత్రమా. కలిసిన కళ్ళల్లో వలపు తుఫాను చెలరేగింది. సాన్నిహిత్యం కుదిరాక వాతావరణం చల్లబడింది. ఏవేవో ఊసులు సెల్ఫోన్ మీటల్ని మేఘాల్లో ఆవరించాయి. చేసుకున్న భాషలతో ఇరు హృదయాలపై మలయ మారుతాలు వీచాయి. కరచాలనాల వెచ్చదనంతో మదిలో వాయుగుండం రేపింది. భావోద్వేగాల అల్పపీడనం ఆ 2 గుండెల్లో వెన్నెల వర్షం కురిపించింది. జత కలిసిన మనుషుల ప్రేమ తీరం చేరాకే తనువుల భారానికి ఎడతెరిపినిచ్చినట్టు అయ్యింది. ఏవో జ్ఞాపకాలు అల్లరి చేస్తున్నాయి. విశాల దృక్పథంతో చూసినప్పుడు ప్రేమ ఒక నిరంతర వికాసం. స్వార్థం అంటే సంకుచితత్వం. స్వార్థం వీడి అందరికీ ప్రేమ పంచితే ఈ ప్రపంచమే ప్రేమమయమవుతుంది. ప్రేమ అనుబంధం అనే ఇరుసుపై ఆధారపడి ఉంటుంది. ఆ బంధాన్ని నిత్యం కాపాడుకోవాలి. ప్రేమ అజరామరం అయితే స్వార్థం మృత్యువుతో సమానం. ప్రేమకి ఓటమి లేదు. విజయం ఒక్కసారి ఆలస్యం కావచ్చు. రేపు ఎల్లుండి లేదా కొన్ని దశాబ్దాలైన చివరికి ప్రేమ అనే విజయం వరించడం తథ్యం. మన బుద్ధి లేదా హృదయం మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ నిర్మలమైన ప్రేమకు చిరునామా అయిన నీ హృదయం మాటే ఎప్పుడు విను. ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది. దాన్ని స్వీకరించి ప్రతిగా ప్రేమ పంచాలి. తీసుకున్న మంచిని మీదైన శైలిలో అన్వయించుకోవాలి. ఒక్కసారి ప్రేమలో పడితే మనం ఊహించలేనన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రపంచంలోని కూడా రహస్యాలెన్నింటినో తెరిచే తాళం చెవి ఒక్క ప్రేమ మాత్రమే. ఆనందానికి మార్గం లేదు, ఆనందమే మార్గం అన్నాడు బుద్ధుడు. అందుకే జీవిస్తే సరిపోదు, దానికో లక్ష్యం ఉండాలి. ఆనందంగా జీవించడమే ఆ లక్ష్యం కావాలి. ఒక ప్రొఫెసర్ తరగతి గదిలో విద్యార్థులకు 500 రూపాయల నోటు చూపిస్తూ ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. అందరూ చేతులెత్తారు. ఆ నోటు నుంచి చేత్తో బాగా నలిపి మళ్ళీ చూపిస్తూ ఇప్పుడు అన్నారు. మళ్ళీ అందరూ చేతులెత్తారు. ఎంత నలిగినా నోటు విలువ తగ్గలేదు. జీవితము అంతే. కింద మీద పడుతుంటాం. రకరకాల కారణాల వల్ల ఓడినా కింద పడినా మనమే. మన జీవితానికి విలువ తగ్గదు. అందుకే మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన వారిగా గుర్తించుకోవాలి. జీవితం పట్ల మెలకువతో ఉండాలి. నిద్రమత్తుతో ఉండకూడదు. మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవారు ఉన్నారు కాబట్టి జీవించాలి అనుకుంటాం. లక్ష్యం లేకుండా, స్పష్టత లేకుండా జీవించడంలో అర్థం లేదు. కావాలనుకున్నది ఏదో జరిగితే, కోరుకున్నదే అయితే అప్పుడు సంతోషించవచ్చని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కొందరు కష్టపడి పనిచేయడం సబబే, కానీ కష్టం మాత్రమే జీవితం కాకూడదు. సంపాదించడంలో మమతలు, అనుబంధాలు, అనురాగాలు అడుగడుగునా పడిపోకూడదు. ఇవన్నీ లేని సంపద అర్ధరహితమే. ఆనందం మన సహజ లక్షణం కావాలి. పనికి విలువనిస్తూనే జీవితంలో నాణ్యతను పెంచుకోవాలి. కోపం, విరోధం ఆనందాన్ని తుంచేస్తాయి, మనకే అపకారం చేస్తాయి. ఆనందం అనేది ఎవరూ ఇచ్చేది కాదు, మన ఎంపిక. మీరు ఆనందంగా ఉండాలనుకుంటే దాన్ని పాడు చేయడం ఎవరి తరమూ కాదు. ఇష్టమైన పని చేయండి, ఇతరులకు సాయం చేయండి. జీవితంలో లభించిన వాటికి కృతజ్ఞతతో ఉండండి. క్షమించడం మరిచిపోవడం అలవాటు చేసుకోండి. ఓ సినీ కవి అన్నట్లు, జనం అందరిలో మనం ఎవరంటే తెలిసి ఉండాలి, ఒక విలువ ఉండాలి. అందుకే మనదైన ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి. పరీక్షలు, ప్రయాణం, ఉద్యోగం, ఆరోగ్యం, రకరకాల భయాలు మనకి. కొందరికైతే తమవే కాదు, తమ పక్క వాళ్ళు భయాలను కూడా తమ నెత్తి మీద వేసుకొని భారంగా జీవిస్తుంటారు. మరి కొందరేమో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలను తలుచుకుని కుమిలిపోతుంటారు. భయం, వేదన జీవితాన్ని దుర్భరం చేస్తాయి. కష్టాలు లేనిది ఎవరికి, నష్టాలు రానిది ఎవరికి? వాటితో బాధపడటం కాదు, వాటి నుంచి బయటపడే మార్గాన్ని మనం ఆలోచించాలి. మన నియంత్రణలో లేని విషయాలను వదిలేయాలి.
మనం చేయగల వాటిని చేసుకోవాలి. నడిచేటప్పుడు నడవండి, తినేటప్పుడు తినండి అనేది జెన్ సామెత. ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% నిమగ్నం అయ్యేవారికి అనవసరమైన ఆలోచనలు రావు. ఆనందం వారిని వదిలిపోదు. మనిషి మనస్సు దేనిని ఊహించుకోగలిగితే అది దానిని సాధించగలదు. లక్ష్య సాధనలో ఇది ఒక అద్భుతమైన దృగ్విషయం. అవసరమైన ఏ మార్గాల ద్వారానైనా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మరియు అడ్డంకులు అధిగమించదగినవిగా అనిపిస్తాయి. ఈ దృగ్విషయాన్ని అనుభవించిన ఎవరైనా దాని విలువను అర్థం చేసుకుంటారు. అప్రయత్నంగానో కావాలిసో లేదో అవగాహన లోపం వలనో ఆ జ్ఞాపకాల్ని మనం నెమరు వేసుకునే ప్రక్రియలో ఉంటాం. కాబట్టి ఏదైతే మన మనస్సు నెమరు వేసుకుంటుందో ఆ జ్ఞాపకం మరింత బలీయమయ్యే ప్రక్రియకు లోనవుతూ ఉంటుంది. వెనుకటికి ఒక సాధువు గారిని ఒక శిష్యుడు బాగా బలవంతం పెట్టి రాళ్ళని బంగారం చేసే మంత్రం ఉపదేశం చేయమంటే ఆయన ఇంకా తప్పలేక మంత్రం చెప్పి అది ఒక 108 సార్లు మననం చేసిన తర్వాత ఏ రాయైనా ముట్టుకుంటే బంగారం అవుతుందని చెప్పి, కానీ ఒక జాగ్రత్త అవసరం అని చెప్పి మంత్రం మననం చేసినంత సమయం కోతి గురించి తలుచుకోకూడదు అని చెప్పాడట. ఇంకేముంది, ఎంత ప్రయత్నించినా ఆ శిష్య పరమాణువు 108 సార్లు మంత్రం జపించలేకపోయాడట. అదే కోతిని తలుచుకోలేకుండా. మర్చిపోవడం అన్నదానికి ప్రయత్నం అనవసరం. కొద్దో గొప్ప సిగ్గుపడాల్సిన విషయాలు ఎవరికీ ఉండవు చెప్పండి. ఇంకో మంచి పనిలో మనం మనల్ని పూర్తిగా నిమగ్నం చేసుకోవడమే మంచి మార్గము దీనికి. మా చిన్నప్పుడు పెళ్ళి కనీసం 2 నెలల ముందే ముహూర్తం పెట్టుకునేవారు. ఎందుకంటే ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కుట్టించాలి. ఊళ్ళో 3 దర్జీలు ఉండేవారు. పెళ్ళి తలపెట్టగానే ఆ 3లో ఒకరు పెళ్లివారి అరుగు మీద కుట్టు యంత్రం పెట్టి 2 సహాయకులను తెచ్చుకొని దాదాపు నెల రోజులు అక్కడే మకాం, పలహారం, తేనీరు, భోజనం అక్కడే. రాత్రి నిద్రపోవడానికి తమ ఇంటికి వెళ్ళేవారు. ఇదొక జ్ఞాపకం. 15 రోజుల ముందు చలువ పందిళ్ళు వేసేవారు. ఆ పందిట్లో పిల్లలు 4 స్తంభాలాట ఆడేవాళ్ళం. ఇంటి యజమానులు విసుక్కోకుండా పిల్లలు తమ ముంగిట్లో ఆడుకోవడం మహాభాగ్యంగా భావించేవారు. మిఠాయిలు, కారం లాంటి వస్తువులు పిల్లలకు పెట్టేవారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఘటన ఒక్కో రకంగా బాధిస్తుంది. ఒక 2 వ్యక్తుల జీవనశైలి, ఆర్థిక పరిస్థితి ఒక్కటే అయినను వారు వారి వద్దనున్న 100 రూపాయలను కోల్పోతే ఒకే రకంగా ఫీల్ అవుతారని చెప్పలేను. ఒకడు చాలా బాధపడితే ఇంకొకడు ఆ రేపు సంపాదించవచ్చులే అని అనుకోవచ్చు. నా ఉద్దేశం ఒకే రకమైన సంఘటన వేరు వ్యక్తులని ఒకే రకంగా బాధించలేవు. ఒకవేళ అది ప్రేమకు సంబంధించిన విషయం అయితే ఖచ్చితంగా మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ప్రేమ ఒక్కరి దగ్గరే దొరుకుతుంది, ఒక్కరే జీవితం అని చెప్పలేం. మనం ఒకరిని ఇష్టపడితే మనల్ని ఇంకొకరు ప్రేమించవచ్చు. ప్రేమ ఏదైనా ఒక్కటే. గతం మర్చిపోయి ఉన్నవారిలో ప్రేమను చూసుకోవాలి. మీ వల్ల ఎవరికైనా నష్టం కానీ ఎవరినైనా మీరు బాధ పెట్టినట్టు మీరు ఫీల్ అయినా ఇంత ఆలోచించకుండా ఈగోలికి పోకుండా కాల్ చేసో మెసేజ్ చేసో చారీ చెప్పడానికి ప్రయత్నించండి. వారు అంగీకరిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. తరచుగా అంటే నెలకు 3 నెలలకు ఒకసారి ఎక్కడైనా కాస్త దూర ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉండండి. ప్రకృతికి మించిన ప్రశాంతత ప్రదేశం ఇంకేముంది? మీకు నచ్చిన ఇష్టమైన దేవుడి గుడి కాస్త దూరంలో ఎక్కడో ఉందో కనుక్కొని వెళ్ళిరండి. నిద్ర చేయండి. మనస్సు కాస్త తేలిక పడవచ్చు. జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకోవచ్చు మిత్రమా. ఎన్ని చేసినా ప్రశాంతత అనేది ఎలా చేస్తే దక్కుతుంది అని ఎవరూ చెప్పలేరండి. ఎందుకంటే ఎన్ని చేసినా గతంలో జరిగిన వాటిని కొన్ని మర్చలేం. మీ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటే ఒక 2 దత్తతలా తీసుకొని వారి ఆలనా పాలన చూడండి. అప్పుడప్పుడు ఓల్డేజ్ హోమ్స్కు వెళ్ళి మీకు చేతనైన సహాయం చేస్తూ ఉండండి. చుట్టాలందరినీ పిలిచి ప్రతి 2 నెలలకి ఒకరోజు ఫ్యామిలీ గ్యాదరింగ్ చేయండి. సందడిగా ఉంటే కాస్త బాధలు మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిత్రమా. రాజు కుటుంబంలో పెరిగి మరో రాచ కుటుంబంలో అడుగుపెట్టిన సీతమ్మ ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన వయస్సులో అడవుల పాలై రాక్షసుల ఆకృత్యాలను ఎదుర్కొంది. చివరికి రావణాసురుని చెరలో రాక్షస స్త్రీల మధ్య
10 నెలల దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది. రావణ సంహారం జరిగి ఆనందించాల్సిన సమయంలో అగ్ని పరీక్షకు గురైంది. అది కూడా తీరి పట్టపురాణిగా ప్రశాంతంగా జీవించాల్సిన సమయంలో ఒక పామురుడి నిందతో అడవుల పాలై భూమిలో కలిసిపోయింది. జీవితమంతా ప్రతికూల పరిస్థితుల్లోనే కొనసాగినప్పటికీ ప్రసన్నత కోల్పోకుండా జీవితాన్ని తీర్చిదిద్దుకునే ఆదర్శంగా నిలిచింది సీతమ్మ తల్లి. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, పరిస్థితులను మనం కోరుకున్నది జరగకపోయినా, జరిగింది నచ్చకపోయినా సమస్యగా భావిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో సన్నివేశాలు ఏముంటాయి? సమస్యలు ఉండవు. సన్నివేశాలు అధిగమిస్తే ప్రశాంతత, లేకుంటే సమస్య. అంటే శంకరాచార్యులు వారు చెప్పినట్లు ఏదైనా మన దృష్టిలో భేదమే కానీ సృష్టిలో లేదన్నమాట. సమస్యలతో రణమే జీవితం అన్నారు జిల్లెలమూడి అమ్మవారు. కష్ట సుఖాలు కలబోత జీవితం. మనలాంటి సామాన్యుల జీవితాలే కాదు, అవతార పురుషుల జీవితాలు కూడా అంతే. వారు వాటిని సన్నివేశాలుగా స్వీకరిస్తారే కానీ సమస్యలుగా పరిగణించరు. అందుకే తర్వాత తరాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడ నుండి మళ్ళీ అయోధ్యకు చేరే వరకు ఒకదాని వెంట మరొకటి సమస్యలు రాముడి జీవితాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అరణ్యకాండలో ఎదురైన ఇబ్బందులన్నీ ఒక ఎత్తు అయితే సీతాపహరణం అతిపెద్ద సమస్య. ఆ తర్వాత ఆప్తుడైన జటాయు మరణం, అయోమికి ఒక రాక్షసి ఆగడం, కబంధుని ఒక రాక్షసుడి కర్కసత్వం, సుగ్రీవుడి నిరాధరణ, సముద్రుని నిర్లక్ష్యం, సేతుబంధనం, ఇంద్రజిత్తు మాయాయుద్ధం, పట్టాభిషేక అనంతరం సీతా పరిత్యాగం, ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుడి శిక్ష విధించాల్సి రావడం. ఇలా శ్రీరాముడు జీవితమంతా సమస్యల తోరణమే కానీ అన్నిటినీ పరిష్కరిస్తూ ముందుకు సాగి లోకానికి ఆదర్శంగా నిలిచాడు శ్రీరామచంద్రుడు. గుర్తుపెట్టుకో మిత్రమా. తర్వాత తాను పుట్టకముందే తన కోసం ఎదురు చూస్తున్న మృత్యువును చిరునవ్వుతో జయించి జీవితాన్ని కర్మ కాక లీలగా మలుచుకున్నవారు శ్రీకృష్ణ పరమాత్ముడు. చెరసాలలో జననం, వెచ్చని తల్లి పొత్తిలిలో సేద తీరాల్సిన అర్ధరాత్రి వేళ చినుకుల జడిలో యమునను దాటడం, పాలు కారే పసి వయసులో పలు హత్యాయత్నాన్ని ఎదుర్కోవడం, చేయని దొంగతనానికి నీలాపనిందలు భరించడం, తన ప్రమేయం లేకుండా గాంధారి శాపానికి లోనవడం, సొంత బిడ్డలు బంధువులు కళ్ళు ఎదుట కొట్టుకుని నాశనం అవుతుంటే చూడాల్సి రావడం, ఇలా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా చిరునవ్వుతో స్వీకరించి తన జీవితం ద్వారా లోకానికి జీవన విధానాన్ని నేర్పిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆనందం కోసం ఎదురు చూడటం కాకుండా ఆనందంగా ఎలా జీవించాలో తెలియచెప్పిన మార్గదర్శకుడు ఆయన. గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడికే కష్టాలు తప్పలేదు, మనమెంత. తెలిసి తెలియని వయస్సులో వరమో శాపమో తెలియని దూర్వాసముని అనుగ్రహాన్ని పొందింది కుంతి. బాల్య చాపల్యంతో సూర్యానుగ్రహం ద్వారా కర్ణుడికి జన్మనిచ్చి నీటిపాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి కుంతి జీవితాన్ని కుదిపేసింది. తర్వాతి కాలంలో సవితి సహచర్యం, భర్త మరణం, ప్రమాదం పొంచి ఉన్న పరాయి వంచన, కన్నబిడ్డల జీవనం, ఏకచక్రపురంలో భిక్షాటన, చక్రవర్తులైన బిడ్డల అవమానపడే అన్యాయంగా అడవుల పాలవడం, విజయులై తిరిగి వచ్చిన బిడ్డల సన్నిధిలో హాయిగా జీవితాన్ని గడపలసిన వయస్సులో తమ కష్టాలకు కారకులైన వారికి తనను తాను సేవకురాలుగా నియమించుకుని వానప్రస్థానానికి సాగడం. ఇలా కుంతి జీవితం త్యాగమయం. శిల్పం శోభించాలంటే ఉలి దెబ్బలు తప్పవన్నట్లు కష్టాల కొలిమిలో తనను తాను అనుక్షణం పుటం పెట్టుకుని ఆదర్శంగా నిలిచింది. జీవితంలో చిన్న కష్టానికి బెదిరిపోయి అవాంఛిత ఘటనలకు పాల్పడేవారికి జీవనపాఠం ఆమె జీవితం. మహారాజు కుటుంబంలో అగ్ని సంభూతిగా జన్మించి అతి పరాక్రములైన 5 భర్తలు ఉండి కూడా ఎవరూ ఎదుర్కోనంత అవమానాలు పొందిన సాధ్వి ద్రౌపది. బంధుమిత్రుల ఎదుట దుస్తులు లాగినవాడు ఒకడు, అరణ్యవాసంలో అపహరించిన వాడొకడు, విరాటుని నిండు సభలో కట్టుకున్న భర్తల ముందే కాలితో తన్నినవాడు ఒకడు, ఆదమరిచి నిద్రిస్తున్న 5 బిడ్డల ఆయువు తీసిన వాడొకడు. ఇందరూ అహంకారుల మధ్య తనను తాను రక్షించుకుంటూ జీవితాన్ని కొనసాగించిన ధీర వనిత ఆమె. రాముడు, కృష్ణుడు, సీత, కుంతి, ద్రౌపది అందరి జీవితాలు పైకి వైభవమే కానీ అనుక్షణం కాల సర్పాల్లాంటి అవరోధాలే. వీరంతా తమకు ఎదురైన ఇక్కట్లు కంటే తమ వారికి ఎదురైన కష్టాలనే భారంగా భావించారు. తన కష్టం సన్నివేశమైతే తను ప్రేమించిన వారికి ఇచ్చిన ఇబ్బంది సమస్యగా కనిపిస్తుంది. అయితే అది సన్నివేశమైన సమస్య అయిన కర్తవ్య నిర్వహణ నుంచి పక్కకు తొలగకుండా జీవితాన్ని లీలగా సాగించేవారు ఆదర్శమూర్తులు అవుతారు. వారి జీవితం ఆచరణీయమయమవుతుంది.
సకల లోకాలను పాలించేవాడు, సమస్త జీవులను సంరక్షించేవాడు ఆ సర్వేశ్వరుడే అన్న సత్యాన్ని గుర్తు చేసేందుకు రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు. దేవుడు 2 సందర్భాల్లో నవ్వుతాడట. వైద్యుడు రోగి బంధువులతో భయపడకండి, ఇతనికి ఏ ప్రాణభయము లేదు, ఈ వ్యాధిని ఎలాగైనా తగ్గిస్తాను, నా దగ్గరకు వచ్చాక రోగం తగ్గకుండా ఉండే ప్రసక్తే లేదు, మీరు నిశ్చింతగా ఉండండి అని గర్వంగా చెబుతున్నప్పుడు మొదటిసారి నవ్వి బాధితుడు ఆయుస్సు తీరబోతుంది, కొన్ని క్షణాల్లో యమభటులు వచ్చి ఇతని ప్రాణాలు తీసుకెళ్తున్నారు, ఈ వైద్యుడేమో అతన్ని రక్షిస్తాను అంటున్నాడని ఆశ్చర్యపోయాడట. అంటే తానే సర్వశక్తిమంతుణ్ణి అన్న వైద్యుడు అమాయకత్వానికి పరమాత్మ నవ్వుకుంటాడు. ఇక రెండోది, అన్నదమ్ముల స్థల పంపకాల సందర్భాల్లో 2 సోదరులు వారసత్వంగా వచ్చిన భూమిని ఓ తాడు తెచ్చి ఈ వైపు చోటు నాది, ఆ వైపు చోటు నీదే అని రాళ్ళు పాతుకుంటున్నప్పుడు భగవంతుడు ముసిముసిగా నవ్వుకుంటాడట. అయ్యో అమాయకుల్లారా, ఈ విశ్వమంతా నాది, కానీ మీరేమో ఇది నాది భాగం అది నీ భాగం అనుకుంటున్నారని జాలిపడతాడట. సరదాగా ఈ కథ చెబుతూ మనిషి అస్తిత్వం ఎంత అల్పమైందో గుర్తుపెట్టుకోమని ఇరువు పలికారు పరమహంస వారు. గుర్తుపెట్టుకో మిత్రమా. తర్వాత, మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుంది, వింటూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది అని నానుడి వినడం గురించి ఆలోచిస్తూ ఉంటే బౌమన్ ప్రతిపాదించిన లిక్విడ్ మోడర్నిటీ గుర్తుకొస్తుంది. ఈ ధృవ ఆధునికత పేరట వర్తమాన సమాజ ధోరణులను ఆయన మునుముందు పెట్టారు. ఏకకాలంలో 2-3 ఆలోచనలతో పనిచేయడం ఇందులో భాగం. మీరు ఇది గమనించే ఉంటారు. ఇంట్లో టీవీ మోగుతుంటుంది, అదే సమయంలో చేతిలోని మొబైల్ ఫోన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఉంటుంది, సోఫాలో పేపర్ పరిచి ఉంటుంది. అక్కడ ఉన్న వ్యక్తి ఏది చూస్తున్నాడు, ఏది ఉంటున్నాడు, ఏది చదువుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో ఎవరైనా ఏదైనా చెబితే వినడం, ఏకాగ్రతతో వినడం గురించి తెలుసుకోవలసింది చాలానే ఉంది. వినడం ఒక కళ. ఎదుటివారు ఏమి చెబుతున్నారో వినకపోతే అతడేమిటో మనకు అర్థం కాదు. సమూహాల కలయిక వినడం, ఆచరించడం ద్వారానే సాధ్యపడుతుంది. విద్యార్థుల పాఠం వినేటప్పుడు తగినంత శ్రద్ధ కనపరచకపోతే తరగతి గది సమయం అంతా వృధానే. ఒక ఉపాధ్యాయుడు అన్నమాట అనేది ఊతపదం. పాఠం చెప్పేటప్పుడు ఆయన ఆ ఊతపదాన్ని ఎన్నిసార్లు పలికారనే లెక్క వేసుకునే విద్యార్థులు పాఠం మీద శ్రద్ధ పెట్టలేరనేది స్పష్టం. ఏదైనా స్పష్టంగా విన్నప్పుడు మాత్రమే తిరిగి స్పష్టంగా చెప్పగలుగుతాం, విషయం బాగా అర్థం చేసుకోగలుగుతాం. వినేటప్పుడు కేవలం పదాల ఉచ్చారణకు మాత్రమే కాకుండా ఆ పదాలలోని అక్షరాల కూర్పు, ఆ పదం వల్ల ఏర్పడుతున్న భావచిత్రం, ఆయా పదాల మధ్య అనుసంధానం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే చెబుతున్న వ్యక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వినాలి, అర్థం చేసుకోవడానికి వినాలి. విన్న తర్వాత సమాధానం చెప్పడం కోసమే వినకూడదు. ఎదుటివారి చెప్పేది పూర్తిగా విన్న తర్వాత స్పందించాలి. విన్నది ఎంతవరకు అర్థమైందో ఎదుటివారికి తెలియడం కోసం వారు అడిగినప్పుడు స్పందించాలి. వినడాన్ని కలగా అభ్యసిస్తేనే మనకు అర్థమవుతుంది. మనం చెప్పేది అవతల వారు శ్రద్ధగా వింటున్నప్పుడే మనకు మాట్లాడే బుద్ధేస్తుంది. కాబట్టి వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర నమ్మకాన్ని పెంచే వాటిలో వినడం ముఖ్యమైనది. అంతేకాదు, వర్క్ లైఫ్లో ప్రొడక్టివిటీ పెరగాలన్నా వినడం నేర్చుకోవాలి. అందుకే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఊకుడుతూ కూర్చోకుండా విందాము. మంచి నిద్ర, సరైన పోషకాహారం, ప్రభావవంతమైన వ్యాయామం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. జ్ఞాపక శక్తిని ఎంత ఎక్కువగా విశ్వసిస్తే అదంత మెరుగ్గా పనిచేస్తుంది. చక్కగా తలస్నానం చేసి నచ్చిన దుస్తులు వేసుకోండి. అందమైన హెయిర్ స్టైల్, ముఖాన్ని తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. ఈ శ్రద్ధ మనల్ని మనం ప్రేమించుకోవడానికి చిహ్నం. దీంతో మెదడులో హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. అందమైన దుస్తులు, వాటి రంగులు మనస్సును మళ్లిస్తాయి, కొత్త ఆలోచనలకు కారణమవుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలా మనలో గూడు కట్టుకున్న నెగటివిటీ బయటకు పోతుంది. కాబట్టి ఈసారి 3 జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. బలాలు ఉన్నట్టే ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషికైనా బలహీనతలు కొన్ని ఉంటాయి. అవి అతడికి పరీక్ష పెడుతుంటాయి, ఏదో ఒక సందర్భంలో ఇతరులకు పట్టిస్తుంటాయి. వారు ఆ బలహీనతలతో ఆడుకుంటూ ఉంటారు. బలహీనతల కారణంగా మనిషి మరొకరికి లొంగిపోతాడు. వాటి వల్ల గతంలో సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఒకరి తిండి బలహీనత మరొకరికి నిద్ర బలహీనత అవుతుంది. ఈ బలహీనతలు ఎందుకు కలుగుతాయి? ఇవి పుట్టుకతో ఉంటాయా, మధ్యలో వస్తాయంటే కొన్ని పుట్టుకతో ఉంటే మరికొన్ని వయసు పెరుగుతున్న కొద్దీ వస్తాయి. ప్రపంచాన్ని చూసే ఆశ, వ్యామోహాలు పెంచుకొని వాటి వెంట పరుగులు తీయడం వల్ల బలహీనతలు ఏర్పడుతాయి. దుర్యోధనుడికి రాజ్యమంతా తానే ఏలాలన్నది బలహీనత అయితే రావణాసురుడి పరస్త్రీని అపహరించి అంతమయ్యాడు. మాయా ప్రపంచం బలహీనతల పుట్ట. మనిషి బలంగా నిలబడితే తప్ప జీవితం సాగించలేడు. అవి మంచి వాళ్ళనే కాదు, జ్ఞానులను కూడా పడగొడతాయి. మన బలహీనతల్ని మనం గుర్తించాలి.
పిల్లలు మిఠాయి వెంట పడుతున్నట్టు మనం కూడా కొన్ని అలవాట్లు వెంటపడి బలహీనులమైపోతాం. మనోనిబ్బరం అధికంగా ఉన్నవాళ్ళు బలహీనతలను అధిగమిస్తారు. జ్ఞానశక్తి ఉన్నవాళ్ళు మన బలాన్ని పెంచుకొని తమ లోపాలను సరిచేసుకుంటారు. బలహీనతలను మగ్గులను తుంచకపోతే అవి అలవాట్లుగా మారి మనల్ని కిందికి లాగేస్తాయి. కొంతమంది ఎవరినైనా తమ దారుల్లోకి తెచ్చుకోవాలంటే వాళ్ళ బలహీనతను పట్టుకుని తదనుగుణంగా వ్యవహరిస్తారు. తమ పని సులువు చేసుకుంటారు. అందుకే మన లోపాలను ఇతరులకు చెప్పకూడదు. మాయా రక్కసి కొమ్ములే బలహీనతలు. అవి మనుషులను పొడిచి పొడిచి చంపేస్తాయి. బలహీనతలను దాటి రావడానికి బలం కావాలి, ధైర్యం కావాలి, దైవ శక్తి కావాలి. నిజమైన పరిపూర్ణుడైన మనిషిగా బతకాలంటే బలహీనతలు ఉండకూడదు. శరీరంలో మనస్సులో తిష్ట వేసుకున్న వాటిని వెళ్ళగొట్టాలి. ముందు అవి బయటపోతే అప్పుడు మంచి గుణాలతో నింపుకోవచ్చు. అందరితో మంచిగా ఉంటూ అందరికీ మంచి చేయాలనే బలహీనత ఉండాలి. అది చివరకు బలంగా మారుతుంది. అననుకూల బలహీనతలను సానుకూల బలాలుగా మార్చుకోవచ్చు. భయపడి పారిపోతున్న బలహీనుడిగా భావించుకుంటున్న అర్జునుని లేపి శ్రీకృష్ణుడు తన దివ్యజ్ఞాన ఉపదేశం ద్వారా మహాబలవంతుడిగా మార్చాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. కుటుంబం మనకు బలం, పుట్టిన ఊరు, దేశం మన బలాలు. దేహం, మంచి మనస్సు కూడా అలాంటిదే. మనిషిగా పుట్టినందుకు లోకానికి మంచి చేయాలనే సంకల్పమే పెద్ద బలం. దీంతో మనలోని బలహీనతలను ఎదిరించాలి. అప్పుడే మంచి మనిషి అని లోకం గుర్తిస్తుంది. బలహీనతలు ఆకాశంలో మబ్బుల్లా చెదిరిపోతాయి. జీవన సూర్యుడు ప్రకాశిస్తాడు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమి సాధించావని కృష్ణుడు అడిగితే గర్వంగా చెప్పాడు కర్ణుడు. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు మోసం చేసింది లేదని. 3 పూటలా వండి పెట్టేది అమ్మ. అయితే ఆ భోజనం మనం కంచం లేక రావడానికి కారణం నాన్న. మనుషులను కాదు, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకో. జీవితంలో బాగుపడతావు. బంధాల తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది. తీయగా పండే చెట్ల మధ్య చేదుగా కనిపించే నిరాధారణ చేసిన నిజానికి అవసరమైనప్పుడు దివ్య ఔషధంగా పనిచేసేది అదే. ఎవరూ పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా మనం చేసే పని బాధ్యత. ఆ బాధ్యతని మొక్కుబడిగా కాకుండా మనసుతో చేయడమే ప్రేమ. గౌరవం లేని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్ నిరుపయోగం, అర్థం చేసుకోలేని బంధం, అలాగే మన అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా లేకున్నా ఒక్కటే. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వెలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా నీకు దూరం అయిపోతారు. రామాయణం చెప్పేది ఒక్కటే. మంచివాడు మొదట్లో కష్టపడవచ్చు, కానీ తర్వాత శాశ్వత కీర్తి గడిస్తాడు. చెడ్డవాడు మొదట్లో సుఖపడవచ్చు, కానీ చరిత్రహీనుడవుతాడు. జీవులన్నింటిలో ఎక్కువగా చంపబడే జీవి కోడి. ఎందుకంటే ప్రపంచాన్ని మేల్కొల్పాలని ప్రయత్నించే ప్రతి జీవి ముందుగా చంపబడుతుంది. గుర్తించుకో, మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక టైంతో మనకు పని ఉంటుంది. ప్రేమ గొప్పదా, ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే గొప్ప అని చెప్పవచ్చు. ప్రేమించుకోవడానికి 2 మనుషులు కావాలి, కానీ ఆరాధించడానికి ఒక ప్రేమించే హృదయం ఉంటే చాలు. అందుకే ప్రేమ కంటే ఆరాధన గొప్పది. ప్రేమలో దూరాలు రావచ్చునేమో, కానీ ఆరాధనలో తాము ప్రేమించేవారు ఎప్పుడు వారి మనస్సులోనే ఉంటారు. నీతి, నిజాయితీ వినడానికి, చూడడానికి చాలా బాగుంటాయి, కానీ అది ఎక్కడ పనిచేయవు. ఈ రోజుల్లో బతకడానికి అవి అస్సలు అవసరమే లేదు. మనము ఉన్నట్టుగానే లోకము ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు. ఎన్ని అనుభవాలు ఎదురైనా ఎంచుకో, పిచ్చి మనసు మారదు. అది మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటుంది. ఏదో ఒకరోజు మన నీతి నిజాయితీ పని చేయవా అని గుడ్డి నమ్మకం తప్ప చేసేది ఏముంది? ఇంకా మన మనస్సులకు సర్ది చెప్పుకోవడం తప్ప. అందరూ నా వాళ్ళే, అందరూ మన వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే అనుకోవడము మనసు తప్పు. వర్షించే ప్రతి చినుకు ముత్యం కాలేదు. ఆల్చిప్పలో పడే ఆ ఒక్క చినుకే ముత్యంగా మారుతుంది. ఫ్రెండ్షిప్ కూడా ముత్యం లాంటిది. అది ఏర్పడాలంటే వాన చినుకుల లాంటి 100 మంది స్నేహితులు అవసరం లేదు. నమ్మకమైన ఒక బెస్ట్ ఫ్రెండ్ చాలు. మీరు బరువు తగ్గాలనుకుంటున్నా, పెరగాలనుకుంటున్నా పండ్ల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. బరువు తగ్గాలనుకుంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, బెర్రీలు, సిట్రస్ చెర్రీలు వంటివి అధికంగా తినండి. అవి ఆకలిని నియంత్రిస్తాయి. వాటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. అయితే శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బరువు పెరగాలనుకుంటే కెలోరీలు అధికంగా ఉండే అరటి, ఖర్జూర, అవకాడో వంటివి ఎక్కువగా తీసుకోండి. వాటితో ఫైబర్, సూక్ష్మ పోషకాలు, యాంటీ
యాంటీ యాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు సమయం కేటాయించుకుంటే మెరుగైన భవిష్యత్తు, ఒక మంచి అలవాటును అలవర్చుకోవడానికి మీకు 30 రోజుల సమయం పట్టవచ్చు. కానీ తర్వాత 30 ఏళ్ల పాటు అలవాటు మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉదయాన్నే వ్యాయామం చేసేందుకు 30 నిమిషాలు పట్టవచ్చు. అయితే తర్వాత 12 గంటల పాటు మిమ్మల్ని అది ఉత్సాహంగా ఉంచుతుంది. ఒక పుస్తకం చదవడానికి మీకు 5 గంటలు పట్టవచ్చు. కానీ అందులోని జ్ఞానం జీవితాంతం తోడుంటుంది. ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు 3 నెలలు పట్టవచ్చు. కానీ దాని ఫలితంగా మీరు లక్షల కోట్లు సంపాదించుకోగలుగుతారు. మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచే పనులకు ప్రస్తుతం సమయం కేటాయించుకుంటే అభివృద్ధి చెందుతారు. ఎవరి విలువ వారికి ఇవ్వండి. జీవితం ఒక భవనం లాంటిది. మనకు తారసపడే వ్యక్తుల్లో కొందరు గోడలపై పెయింట్ లాంటి వారు. వారు అందంగా కనిపిస్తారు, కానీ ఎక్కువ కాలం మనతో ఉండరు. వర్షాల కారణంగా పెయింటింగ్ మసకబారినట్లే కొంతకాలానికి వెళ్ళిపోతారు. ఇంకొందరు గోడలు లాంటి వారు, మనకు బలాన్ని ఇస్తారు. అయితే భూకంపాలు దాటికి గోడలు కూలినట్లే వారు సంక్షోభ సమయాల్లో నిష్క్రమిస్తారు. మరికొందరు పునాది లాంటి వారు, మనల్ని ఎప్పుడూ పటిష్టంగా నిలబెడతారు. ఈ 3 రకాల వ్యక్తులు మన జీవితంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. ఎవరికి వారు గొప్ప. స్వేచ్ఛతోనే ఉద్యోగాల్లో అధిక ఉత్పాదకత. యజమానుల బృంద నాయకులారా, మీ ఉద్యోగం ఉత్పాదకతను పెంచాలని అనుకుంటున్నారా? అయితే వారిని స్వతంత్రంగా ఉండనివ్వండి. ప్రతి పనిని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉంటే ఉద్యోగులు ప్రేరణ కోల్పోతారు. స్వేచ్ఛ నవకల్పనలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అత్యధిక ఉత్పాదకత ఉన్న పని ప్రదేశాలను గమనించండి. యజమానులు తమ ఉద్యోగుల సామర్థ్యాలను సంపూర్ణంగా విశ్వసిస్తుంటారు. చేదు ఫీడ్బ్యాక్ను అంగీకరించండి. మీ పనితీరుపై చేదు ఫీడ్బ్యాక్ను అంగీకరించడానికి, కఠిన సంభాషణలో భాగమవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అప్పుడే వ్యక్తిగతంగానైనా వృత్తిపరంగానైనా మీ ఎదుగుదలకు తోడ్పడే భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేసుకోగలుగుతారు. ఉద్యోగులకే కాదు, యజమానులకు కూడా ఇది ఫీడ్బ్యాక్ అనేది వర్తిస్తుంది మిత్రమా. అంచనాలు లేకపోవడాన్ని ఇంధనంగా వాడుకోండి. చుట్టూ ఉన్నవారు మీ సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నా వెనుకడుగు వేయకండి. వారు మీ పురోగతిని విస్మరిస్తున్నా దిగులు చెందకండి. మీ గురించి ప్రతికూలంగా ఆలోచిస్తూ ఇతరుల సమయం వృధా చేసుకుంటూ ఉంటే మీరు మాత్రం మీ ఎదుగుదలపై దృష్టి సారించండి. మీపై పెద్దగా అంచనాలు లేకపోవడానికి ఉన్నత లక్ష్యాలను అందుకునేందుకు ఇంధనంగా వాడుకోండి. మీరు రోజంతా ఉత్తేజంగా ఉండాలంటే, మీ శరీరాన్ని నిస్సత్తువ ఆవహించకుండా రోజంతా ఉత్తేజంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే దేహంపై తగినంత సమయం సూర్యకాంతి పడేలా చూసుకోండి. వ్యాయామ సమయంలో బరువులు ఎత్తడానికి ప్రాధాన్యం ఇవ్వండి. పరిశ్రమల్లో శుద్ధి చేసిన ఆహారాన్ని తినడం తగ్గించండి. ఒమేగా 3 కొవ్వు అమ్మలాలు ఉండే చేపల వంటి ఆహారాన్ని తరచూ తీసుకోండి. ఆరోగ్యకర కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే చిలకడ దుంపలను తినండి. మానసికంగా బలంగా తయారవ్వాలంటే మీరు మానసికంగా చాలా బలంగా తయారవ్వాలి అనుకుంటున్నారా? అయితే కఠినమైన పనులు చేయడానికి భయపడకండి. మీ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకండి. బాధ్యత తీసుకునేందుకు వెనుకడుగు వేయకండి. ఒంటరిగా ఉండేందుకు వెరవకండి. ఇతరులు ఏమనుకుంటున్నారు అని ఆందోళన చెందకండి. గతం గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవ్వకండి. ఏ పనిని మధ్యలో వదిలేయకండి. ఇతరుల విజయాలను చూసి కుళ్ళుకోకండి. ప్రతి గంటకు 2 నిమిషాలు నడవండి. రోజులు ఎక్కువ సేపు కూర్చునే ఉంటే ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు సహా పలు రకాల అనారోగ్యాలతో అకాల మరణం బారిన పడే ముప్పు పెరుగుతుంది. అయితే గంటకు ఒకసారి కేవలం 2 నిమిషాల పాటు నడవడం ద్వారా ఆ దుష్ప్రభావాలు చాలా వరకు నివారించుకోవచ్చు. అకాల మరణం ముప్పును దాదాపు 33% తగ్గించుకోవచ్చు. ఆ మాత్రం కూడా నడవకపోతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. సమయం లేకపోవడం ఆ సాకు మాత్రమే. వ్యాయామం చేయడానికి మీకు సమయం లేదంటున్నారంటే అది అసలైన కారణం కాదు, సాకు మాత్రమే. జెఫ్ బెజోస్ మీకన్నా ఎక్కువ గంటలు పనిచేస్తారు. మార్క్ జూకర్బర్గ్ మీకన్నా ఎక్కువ ఒత్తిళ్లు ఉంటాయి. ఎలాన్ మస్క్కు మీకన్నా ఎక్కువ లక్ష్యాలు ఉంటాయి. వారంతా వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తూనే ఫిట్నెస్ కోసం సమయం కేటాయించుకోగలుగుతున్నారు. మీ సమస్య సమయం లేకపోవడం కాదు, ప్రాధాన్యాలను గుర్తించలేకపోవడం. అనవసరమైన పనులను వదిలేయడమే దానికి పరిష్కారం. పంచదార కన్నా హానికరం మాల్టోడెక్ట్రిసన్. వివిధ ఆహార పదార్థాల రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతాయో సూచించే గ్లైసిమిక్ ఇండెక్స్లో పంచదారకు 65 పాయింట్లు ఉండగా మాల్టోడెక్ట్రిసన్ ఏకంగా 110 పాయింట్లు ఉన్నాయి. కానీ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మాల్టోడెక్ట్రిసన్ అధిక స్థాయి చక్కెరగా పరిగణించడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని చాలా ఆహార తయారీ సంస్థలు ప్యాకేజ్డ్ ఫుడ్లో మాల్టోడెక్ట్రిసన్ కలుపుతున్నాయి. ప్రజల అవగాహన పెంచుకొని
అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన ఉద్యోగం అంటూ ఏదీ లేదు. అలాగే ప్రతి ఒక్కరికి నచ్చే కొలువు కూడా ఉండదు. మంచి వేతనం వచ్చే చోట సంతృప్తి ఉండకపోవచ్చు. సుఖంగా అనిపించే సంస్థలు ఎదుగుదలకు అవకాశాలు లభించకపోవచ్చు. ప్రతి రంగంలోనూ ప్రతి వృత్తిలోనూ వేర్వేరు పరిస్థితులు సవాళ్లు ఉంటాయి. కాబట్టి మీ విలువలు ఆశయాలను ప్రతిబింబిస్తూ మీ ఆసక్తులకు తదనుగుణంగా పనిచేయడం నేర్చుకోండి. పేగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. పేగులు మనిషి రెండో మెదడు లాంటివి. అవి ఆరోగ్యంగా లేకపోతే రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది, హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది, మనిషి శక్తి విహీనుడవుతాడు. కాబట్టి పేగుల ఆరోగ్యంపై బాగా దృష్టి పెట్టండి. వైఫల్యాలు లేవంటే జీవించడం లేదన్నట్లే. మీకు వైఫల్యాలు అవి ఎదురు కావడం లేదంటే మీరు ఏమీ నేర్చుకోవడం లేదన్నట్లే. ఏమీ నేర్చుకోవడం లేదంటే ఎదగడం లేదన్నట్లే. ఎదుగుదల లేదంటే నిజానికి మీరు జీవించడం లేదన్నట్లే. వైఫల్యాలు లేకుండా జీవించడం చాలా కష్టం. అవి ఎదుర్కోవాలి. వాటిని అలవాట్లుగా మార్చుకోండి. వ్యాయామం చేయడం వల్ల రోజు సాధ్యపడకపోవచ్చు. రాత్రిపూట 7-8 గంటలు నిద్రించడం కూడా ప్రతిరోజు కుదరకపోవచ్చు. కొన్నిసార్లు బయట ఆహారం తినాల్సి రావచ్చు. అయితే అవేమీ అలవాట్లుగా మారకుండా జాగ్రత్త పడండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత సమయం నిద్రించడం, ఇంట్లో నాణ్యమైన ఆహారం వండుకోవడం వంటివి మంచి అలవాట్లు విషయంలో మళ్ళీ వీలైనంత త్వరగా గాడిన పెట్టండి. అర్ధరాత్రిలో అతిగా ఆలోచించకండి. రాత్రిళ్ళు పడుకునే ముందు ఏ విషయాన్ని అతిగా ఆలోచించకండి. అర్ధరాత్రి దాకా మెలకువతో ఉండి దేని గురించి బాధపడకండి. సాధ్యమైనంత వరకు ఆ సమయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోకండి. మనసు స్థిమితంగా ఉండి స్పష్టంగా ఆలోచించగలిగిన సమయంలోనే ముఖ్యమైన అంశాలపై మీరు దృష్టి పెట్టండి. కలిసిన కళ్ళలో వలపు తుఫాను చెలరేగింది. సాన్నిహిత్యం కుదిరాక వాతావరణం చల్లబడింది. ఏవేవో ఊసులు సెల్ఫోన్ మీటల్ని మేఘాల్లో ఆవరించాయి. చేసుకున్న బాసలతో ఇరు హృదయాలపై మలయ మారుతాలు వీచాయి. కరచలనాల వెచ్చదనంతో మదిలో వాయుగుండం రేగింది. భావోద్వేగాల అలపపెడనం ఈ రెండు గుండెల్లో వెన్నెల వర్షం కురిపించింది. జత కలిసిన మనసులు ప్రేమ తీరం చేరాకే తనువుల భారానికి ఎడతెరిపినిచ్చినట్టు అయ్యింది. ఏవో జ్ఞాపకాలు అల్లరి చేస్తున్నాయి ప్రతి ఒక్కరిలో. విశాల దృక్పథంతో చూసినప్పుడు ప్రేమ ఒక నిరంతర వికాసం. స్వార్థం అంటే సంకుచితత్వం. స్వార్థం వీడి అందరికీ ప్రేమ పంచితే ఈ ప్రపంచమే ప్రేమమయం అవుతుంది. ప్రేమ అనుబంధం అనే ఇరుసుపై ఆధారపడి ఉంటుంది. ఆ బంధాన్ని నిత్యం కాపాడుకోవాలి. ప్రేమ అజరామరమైతే స్వార్థం మృత్యువుతో సమానం. ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది. దాన్ని స్వీకరించి ప్రతిగా ప్రేమ పంచాలి. తీసుకున్న మంచిని మీదైన శైలికి అన్వయించుకోవాలి. ఒక్కసారి ప్రేమలో పడితే మనం ఊహించలేనన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రపంచంలోని కూడా రహస్యాలు ఎన్నింటినో తెరిచే తాళం చెవి ప్రేమ. ప్రేమకి ఓటమి లేదు. విజయం ఒక్కసారి ఆలస్యం కావచ్చు. రేపు, ఎల్లుండి లేదా కొన్ని దశాబ్దాలైన చివరికి ప్రేమ అనే విజయం వరించడం తథ్యం. మన బుద్ధి లేదా హృదయం మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ నిర్మలమైన ప్రేమకు చిరునామైన నీ హృదయం మాత్రమే. ఆనందానికి మార్గం లేదు, ఆనందమే మార్గం అన్నాడు బుద్ధుడు. అందుకే జీవిస్తే సరిపోదు, దానికో లక్ష్యం ఉండాలి. ఆనందంగా జీవించడమే ఆ లక్ష్యం కావాలి. ఒక ప్రొఫెసర్ తరగతి గదిలో విద్యార్థులకు 500 రూపాయల నోటు చూపిస్తే ఇది ఎవరికి కావాలని అడిగారు. అందరూ చేతులెత్తారు. ఆ నోటు నుంచి చేత్తో బాగా నలిపి మళ్ళీ చూపిస్తూ ఇప్పుడు అన్నారు. మళ్ళీ అందరూ చేతులెత్తారు. ఎంత నలిగిన నోటు విలువ లేదు. జీవితము అంతే. కింద మీద పడుతుంటాం. రకరకాల కారణాల వల్ల ఓడినా కింద పడినా మనమే. మన జీవితానికి విలువ తగ్గదు. అందుకే మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన వారిగా గుర్తించుకోవాలి. గుర్తుపెట్టుకో. జీవితం పట్ల మెలకువతో ఉండాలి, నిద్రమత్తుతో ఉండకూడదు. మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవారు ఉన్నారు కాబట్టి జీవించాలి అనుకుంటాం. లక్ష్యం లేకుండా, స్పష్టత లేకుండా జీవించడంలో అర్థం లేదు. కావాలనుకున్నది ఏదో జరిగితే, కోరుకున్నది అయితే అప్పుడు సంతోషించవచ్చని ఎదురు చూస్తుంటాం. కొందరు కష్టపడి పనిచేయడం సబబే కానీ కష్టం మాత్రమే జీవితం కాకూడదు. సంపాదించడంలో మమతలు, అనుబంధాలు, అనురాగాలు అడుగడుగునా పడిపోకూడదు. ఇవన్నీ లేని సంపద అర్ధరహితమే. ఆనందం మన సహజ లక్షణం కావాలి. పనికి విలువనిస్తూనే జీవితంలో నాణ్యతను పెంచుకోవాలి. కోపం, విరోధం ఆనందాన్ని తుంచేస్తాయి, మనకే అపకారం చేస్తాయి. ఆనందం అనేది ఎవరు ఇచ్చేది కాదు, మన ఎంపిక. మీరు ఆనందంగా ఉండాలనుకుంటే దాన్ని పాడు చేయడం ఎవరి తరము కూడా కాకూడదు మిత్రమా.
ఇష్టమైన పని చేయండి, ఇతరులకు సాయం చేయండి. జీవితంలో లభించిన వాటికి కృతజ్ఞతతో ఉండండి. క్షమించడం మర్చిపోవడం అలవాటు చేసుకోండి. ఓ సినీ కవి అన్నట్టు జనం అందరిలో మనం ఎవరంటే తెలిసి ఉండాలి, ఒక విలువ ఉండాలి. అందుకు మనదైన ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి. పరీక్షల, ప్రయాణం, ఉద్యోగం, ఆరోగ్యం, రకరకాల భయాలు మనకి. కొందరికైతే తమవే కాదు తమ పక్క వాళ్ళ భయాలను కూడా తమ నెత్తి మీద వేసుకొని భారంగా జీవిస్తుంటారు. మరి కొందరేమో ఎప్పుడూ జరిగిపోయిన సంఘటనలను తలుచుకొని కుమిలిపోతుంటారు. భయం, వేదన జీవితాన్ని దుర్భరం చేస్తాయి. కష్టాలు లేనిది ఎవరికి, నష్టాలు రానిది ఎవరికి. వాటితో బాధపడటం కాదు, వాటి నుంచి బయటపడే మార్గం వెతుక్కోవడం వివేకవంతుల యొక్క లక్షణం. మన నియంత్రణలో లేని విషయాలను వదిలేయాలి. మనం చేయగల వాటిని చేసుకోవాలి. నడిచేటప్పుడు నడవండి, తినేటప్పుడు తినండి అనేది జెన్ సామెత. ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% నిమగ్నం అయ్యే వారికి అనవసరమైన ఆలోచనలు రావు. ఆనందం వారిని వదిలిపోదు. థ్యాంక్స్ అండి. జై హింద్. వందే మాతరం.